వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఉండే మోదీ అయినా గల్లీలోని ఖేడీ అయినా రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి. సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు సిద్ధం. పాత బస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం. చిత్తూరు జిల్లా మామిడి రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని రోజా తెలిపింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఘన స్వాగతం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీలో ఉండే మోడీ అయినా గల్లీలో ఖేడీ అయినా రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ విసిరారు. కమిటీ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ దిశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసి చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి, వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో రంకెలేస్తూ విర్రవీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా చేత బూని 3 రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల 4 కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును, ప్రతి గుండెను తట్టి
డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా ఆషాఢ మాస బోనాలు పండుగ సందర్భంగా సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఊరేగింపు కమిటీ ప్రతినిధులు మాణిక్ గౌడ్, శ్రీధర్, గురునాథ్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు మామిడి రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డ్ మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరవుతారు. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ పలువురు నాయకులు అనంతరం పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
సినీ హాస్య నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీలు పాడై అనారోగ్యంతో దయనీయమైన పరిస్థితిలో ఉండడంతో సినీ అభిమానులను కలిచివేస్తుంది. గత 4 ఏళ్లుగా 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 4 రోజుల నుండి ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఖచ్చితంగా కిడ్నీలు మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారని, కానీ అతని ఆర్థిక పరిస్థితి సరిపోక సరైన వైద్య సేవలు పొందలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సహాయం కోసం దాతలు ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ని కాపాడాలని కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. నాచారంలోని వెస్లీ స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి బ్యాడ్జ్లను అందించారు. మధ్యాహ్న భోజనానికి ప్లేట్లను పంపిణీ చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాచారంలోని వెస్లీ స్కూల్లో పేద పిల్లల గురించి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, మరి ప్రతి సంవత్సరం ఉప్పల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో మధుర చారిటబుల్ ట్రస్ట్ పేద పిల్లల గురించి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు అందులో భాగంగా ఈరోజు మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే సాయి చంద్రశేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, ఇతర పెద్దలు కూడా రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఏవైతే ప్రతి సంవత్సరం పేద పిల్లల గురించి నోట్బుక్స్ అనుకోండి, మధ్యాహ్న భోజన పథకం కింద తినడానికి ప్లేట్స్ అనుకోండి, ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళ క్లాసులో వాళ్ళకు నగదు పారితోషికం అనుకోండి, క్లాసెస్లో మంచి టాప్ స్కోర్ వచ్చే వాళ్లకు బ్యాచెస్ అనుకోండి, అలాగే ఏ స్కూల్లో కంప్యూటర్స్ ఎన్ని అవసరం ఉంటే వాళ్లకు వాళ్ళ అవసర నిమిత్తము ప్రతి స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 10th క్లాసులో మరి టాప్ బాగా చదువుకొని ఫస్ట్ పొజిషన్లో చదువుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే వాళ్ళ గురించి కూడా సహాయపడడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి పేదవాళ్ళ గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్స్ కావాలంటే కూడా ఎన్నో జాబ్ మేళాలు పెట్టి మరి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ లేదో జాబ్స్ లేవో వాళ్ళ గురించి కూడా జాబ్ మేళా ద్వారా జాబ్స్ ఇప్పించడం జరుగుతుంది. అదే కాకుండా పేద మహిళల గురించి మరి మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవరైతే పేద మహిళలు ఉంటారో, ఎవరైతే ఎక్కువ మంది చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి 200 మందికి ఒక యూనిట్ లాగా స్లమ్ ఏరియాలలో పోయి వాళ్ళకి మరి స్టిచ్చింగ్ మిషన్ ద్వారా సహాయం చేయాలా, లేకపోతే మగ్గం వర్క్ లాంటివి చేయాలా, ఎంబ్రాయిడింగ్ వర్క్ లాంటివి నేర్చేయాలా, ఇంట్లో కూర్చొని మరి వాళ్ళు ఆడవాళ్ళు, మహిళలు, పేద మహిళలు చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి చేయడానికి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్లలో అందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ 3 months ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరూ కూడా నెలకు 15,000, 20,000, 25,000 సంపాదించడానికి మేము తోడ్పడతాం. అట్లే
కొందరు మహిళల గురించి అయితే ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పించి షాప్స్లలో ఎక్కడైతే ఈ రోజులలో రిక్రూట్మెంట్ బాగుంది, మరి చిన్న చిన్న షాపులలో కూడా కంప్యూటర్ మీద కూర్చుంటే 20,000 రూపాయలు జాబ్ చేస్తే 20,000, 25,000 ఇస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మరి రాబోయే రోజులలో కూడా మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాం చేస్తాం పేదవాళ్ళ గురించి. ఇప్పటికే దాదాపు 50,000 మందికి మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి సేవ చేయడం జరిగింది. అందులో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాం. పేదల గురించి ఎన్నో ఆపరేషన్లు చేయించాం. కంటి ఆపరేషన్లు కూడా దాదాపు 3,500 మందికి కంటి ఆపరేషన్ చేయించాం. ఎందరైతే పేదలు ఉంటారో అందరి గురించి ఎవరికైతే ఐ టెస్ట్ చేయించి వాళ్ళకి కంటి అద్దాలు కావాలి, ఎందరున్నా వాళ్ళందరికీ కూడా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి చిన్నపిల్లలకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళ గురించి కూడా వాళ్ళకు కూడా పరికరాలు ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి యూత్ గురించి స్పోర్ట్స్లో కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ కూడా ఎన్నో పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ఇండోర్కి సంబంధించిన స్పోర్ట్స్ సామాన్లు కానీ అవుట్డోర్కి సంబంధించిన ఏ సామాన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజులలో ఇంకా కూడా మరి మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన వొకేషనల్ విద్యను బోధిస్తున్న అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గౌడ్ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవిశంకర్ మాట్లాడారు. సాంప్రదాయ విద్యతో పాటు వృత్తిపరమైన కోర్సులు అందించే లక్ష్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వొకేషనల్ విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. హసీనా బేగం, నేను వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ని. దాదాపు 14 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విభాగంలో చాలామందికి జియో 16 ప్రకారము రెగ్యులర్ చేయబడింది. అందులో దాదాపు 3,900 మందిని రెగ్యులర్ చేస్తున్నప్పుడు 411 మందిని కేవలం టెక్నికల్ ఇష్యూస్ అనేసి రెగ్యులర్ చేయకుండా అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా, అధికారులు ఏ చలనం లేకుండా ఇప్పుడు మా వాయిస్ని వాళ్ళు వినట్లేదు. కాబట్టి మేము ప్రెస్ ద్వారా ఆశ్రయించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, లీగల్ ఫైట్. ఇప్పుడు వెళ్ళి శాంక్షన్ పోస్టులు లేవు మీకు, మేమందరం క్వాలిఫైడ్ లెక్చరర్స్, క్వాలిఫైడ్ అయ్యి 15 సంవత్సరాలు ఒక వ్యవస్థలో ఉండి స్టూడెంట్స్ని బోధన చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని సంపాదించుకొని ఉన్న వ్యవస్థలో ఈరోజు మేము శాంక్షన్ పోస్టులు లేవు మీకు అన్నప్పుడు కేవలం తాత్కాలిక ఒక 2 సంవత్సరాలకు పనికొచ్చే 483 జియో అని రకరకాలుగా వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజేషన్కి అడ్డు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఆయన మాకు చాలా వాగ్దానాలు చెప్పారు. మేము ఆయన ఆశ్రయించడం జరిగింది. ఆ ఆశ్రయించడంతో వాళ్ళు మాకు మేనిఫెస్టోలో పెట్టుకున్నారనమాట, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామనేసి. సో మేము లీగల్ ఫైట్తో పాటు ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, కనీసం ఈ లీగల్ ఫైట్ అయ్యేలోపు మాకు మినిమం టైం స్కేల్ నుంచైనా మాకు ఆదుకోవాలనేసి విజ్ఞప్తి. నా పేరు రవిశంకర్. నేను కాంట్రాక్ట్ వొకేషనల్ లెక్చరర్స్ స్టేట్ ప్రెసిడెంట్ని.
ఇక్కడ మాకు ఇంటర్మీడియట్లో వొకేషనల్ వ్యవస్థ ఉంటుంది. ఇంటర్మీడియట్లో వొకేషనల్ జనరల్ 2 వ్యవస్థలు ఉంటాయి. వొకేషనల్ లోపల అప్పట్లో రాజీవ్ గాంధీ రూరల్లో ఉండే పిల్లలకు వాళ్ళకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఆటోమొబైల్ అని అట్లా ఇంజనీరింగ్ కోర్సులు, సివిల్ అని, మెకానికల్ అట్లా కొన్ని కోర్సులు తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు కూడా తొందరగా అంటే ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత అప్రెంటిషిప్ ట్రైనింగ్ అలాంటివి ఇచ్చి వాళ్ళు తొందర సెటిల్ అవుతారు. అలాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్మీడియట్లో వొకేషనల్లో ఉన్నాయి. అయితే ఆ వొకేషనల్లో మేమందరం లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నాము. అయితే ఏంటంటే గత ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కాంట్రాక్ట్గా మేము జాయిన్ అయినాము. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయాలని ఒక 16 జీవో తీసుకొచ్చింది. ఆ 16 జీవో లోపల అందరూ జనరల్లో ఉండే అందరూ అంటే 2907 మంది రెగ్యులర్ అయిపోయినారు. వొకేషనల్లో మాత్రము ఓన్లీ 184 మెంబర్స్ మాత్రమే రెగ్యులర్ అయినారు. ఏంటి మిగతా వాళ్ళు మేము కూడా మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయాలి అంటే మీకు కొన్ని ఏంటి పోస్టులు లేవని కొంతమందిని, తర్వాత ఏంటి మీ క్వాలిఫికేషన్ సరిగా లేదని, ఆ విధంగా రెగ్యులర్ చేయకుండా 411 మందిని ఆపిండ్రు. అందులో ఏంటి 175 మంది మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే 184 మెంబర్స్ని ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసిండ్రో అదే క్వాలిఫికేషన్ ఉండి రెగ్యులర్ కాలేదు. ఏంటంటే శాంక్షన్ పోస్టులు లేదు అంటున్నారు. శాంక్షన్ పోస్టులు లేకుండా ఉండడం ఏంటి సార్, మేము 2000 నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత 2, 3, 4 అట్లా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి. కాంట్రాక్ట్ 16 జీవో అనేది కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, మొత్తం అందరినీ రెగ్యులర్ చేయాలి, ఆ వ్యవస్థ ఉండకూడదని చేసి మళ్ళీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండేటట్లు చేసిండ్రు. అంటే మేమేంటి అప్పటి నుంచి వర్క్ చేస్తుంటే పోస్టులు లేవని, శాంక్షన్ పోస్టులు లేదని ఆపినారు. అయితే ఆ టైంలో కూడా మన ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి సార్ పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు కూడా కలిస్తే సారు మన గవర్నమెంట్ వస్తుంది మీకు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిండ్రు. అయితే సార్ చేస్తాడు, మాకు పోస్టులు శాంక్షన్ చేసి రెగ్యులర్ చేస్తాడని హోప్ తోటే ఉన్నాం మేము. అయితే అప్పట్లో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి సార్ పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు కూడా లేఖ రాసిండు. ఏంటి అందరినీ రెగ్యులర్ చేయకుండా వీళ్ళు క్వాలిఫికేషన్ ఉండి కూడా వీళ్ళని ఎందుకు రెగ్యులర్ చేయలేదు అని అప్పట్లో రాసిండు. కానీ అప్పట్లో కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తామని సెకండ్ లిస్ట్లో ఇవ్వలే, అంత లోపలనే కోడ్ వచ్చింది, చేయలేదు. మేము ప్రజెంట్గా ఏంటి నిన్న కాక మొన్న కొన్ని పోస్టులు అంటే కొత్తగా శాంక్షన్ అయిన కాలేజీ లోపల 273 పోస్టులు శాంక్షన్ చేసేది. మరి మావి కూడా వాటితో పాటు పోస్టులు లేవన్నప్పుడు మావి కూడా శాంక్షన్ చేసింటే మాకు కూడా బెనిఫిట్ అవుతుండే కదా, అది ఒకటి చేయలేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు రెగ్యులర్ అయ్యేటప్పుడు కూడా 16 జీవో ఏం చెప్పిందంటే అసలు 2014 అంటే తెలంగాణ వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండాలి, శాంక్షన్ పోస్టులో ఉండాలి అన్నారు. మేము మా కాలేజీలో శాంక్షన్ పోస్టులోనే ఉన్నాము. తర్వాత క్వాలిఫికేషన్ ఉంది కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. అదే జనరల్లో కొన్ని కాలేజీలలో శాంక్షన్ పోస్ట్ లేకపోతే 2017లో 170 జీవో తీసుకొచ్చి 750 పోస్టులు ఇచ్చి కూడా వాళ్ళని రెగ్యులర్ చేసిండ్రు. మాకేమో పోస్టులు లేవు అనే కారణంతో పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మా పోస్టులు శాంక్షన్ చేసి కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయడం, లేదంటే మాకు ఇంకా ఇన్ని రోజుల నుంచి అంటే వాళ్ళతో పాటు వర్క్ చేసి వాళ్ళు రెగ్యులర్ అయిపోయినరు కానీ మేము రెగ్యులర్ కాలేదు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మా తప్పేముంది అని మానసిక వేదనతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటా చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి తొందరగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ రెగ్యులరైజేషన్ కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇంతకుముందే ప్రజాభవన్లో కూడా చిన్నారెడ్డి సార్ని ప్రజావాణిలో కూడా కలిసి సార్కి చెప్పి ఇచ్చి వచ్చినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ఉండే మోదీ అయినా గల్లీలోని ఖేడీ అయినా రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు సిద్ధం. పాత బస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం. చిత్తూరు జిల్లా మామిడి రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని రోజా తెలిపింది.
విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు 69 టీవీ న్యూస్.